పౌరాణిక నాకొక సందేహం. మధుకైటవులంటే ఎవరు? వాళ్ళని విష్ణు ఎలా జయించాడు? నాకు దయచేసి చెప్పవలసిందిగా కోరుతున్నాను. సూత పౌరాణికులారా, మధుకైటవుల వృత్తాంతం చెబుతున్నాను, ఆలకించండి. యుగాలన్నీ అయిపోయినాయి. అప్పుడు మొత్తము నీరైపోయింది. ఎక్కడా భూమి లేదు. ఆ యొక్క నీటి అడుగున మహావిష్ణువు ఆదిశేషుని మీద పవళించి ఉన్నాడు. ఆ విధంగా పవళించి ఉన్న మహావిష్ణువు ఎంతో గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయన చెవులో నుంచి గుగులు బయటికి వచ్చి 2 భాగాలుగా విడిపోయింది. ఆ గుగులు 2 భాగాలకి ప్రాణం వచ్చింది. మేమెవరం? ఏంది మేము ఇలా ఉన్నాము? ఏంటి ఎక్కడ ఏమి కనపడట్లేదు? మరి నువ్వెవరు? నేనెవరు? మనిద్దరు అన్నదమ్ములమా? కాదా? నాకేదో అసలు మనం ఎలా పుట్టాము? ఏదైతేనేమి, మనం ఈ నీళ్ళన్నీ తిరిగొద్దాం పద. ఆ జీవులు అది భలే ఉన్నాయి. పద పద పట్టుకుందాం. ఏంటవి? రే, చాలా రుచిగా ఉన్నాయి రోయ్. ఏంట్రా ఇంకా బాగున్నాయి? ఇట్లా చాలా రుచిగా ఉన్నాయి. ఇదిగో నువ్వే తిను. నేను తింటాలే, నువ్వు కూడా తిను. వాళ్ళు జలచరాలు మొత్తం తింటూ ఎదుగుతూ ఉన్నారు. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత, మధు, మనం ఎన్నాళ్ళ జంతువులు తింటున్నాం కదా, అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానంటావు? అవునరా కైతో, ఎందుకు వచ్చావు మనకి తెలియదు. ఏదో మాత్రం మన వల్ల ఉపయోగం ఉండే ఉంటుంది, లేకపోతే మనం ఎందుకు వస్తాం? సరే మధు, సరే మనం ఎందుకు వచ్చామో తెలుసుకుందాం అంటూ మధుకైటవులిద్దరూ ఆ నీళ్ళలో ఈదుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అరే మధు, అక్కడేదో వెళ్తూ కనపడుతుంది, పోదాంపా. రే, భలే ఉందిరా. ఏందంత తెల్లగా ఉంది? రే కైటు, ఆ వీళ్ళలోంచి ఏదో ధ్వని వస్తుంది, నేను బాగా విను. అవునరే, ఏదో ధ్వని వస్తూనే ఉంది. ఇలా ఆ ధ్వని వచ్చిన మాటల్ని మధుకైటవులు విని అదే ఒక మంత్రంగా 10,000 సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఒకరోజు ఒక ధ్వని వినిపించింది. నాయనలారా, రే మధు, ఎవరో పిలుస్తున్నట్టున్నారా? రే, మళ్ళీ అదే వెలుగు వచ్చిందిరా మన దగ్గరికి. నాయనలారా, మీరు నా మంత్రాన్ని చాలా శ్రద్ధగా చరించారు కనుక మీకు ఏం వరం కావాలి? వరమా అంటే, మీరు చేసిన ఈ యొక్క మంత్రజపానికి నేను సంతుష్టురాలయ్యాను కనుక మీకు ఏదైనా వరమిద్దాం అనుకుంటున్నాను. అవునా? రే మధు, మనం ఎన్నో జంతువులు తిన్నా కానీ మనకైతే చావు ఉండకూడదు కనుక ఆ వరం కోరదామా? సరే తల్లి, మా ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. మాకంటూ చావు లేకుండా ఉండే ఒక వరం ప్రసాదించు. నాయనలారా,
అది కాక ఇంకేదైనా కోరుకోండి. పుట్టినవాడు గిట్టక తప్పదు కనుక మీకు మరణం ఉంటుంది. రే కైటవా, ఆ వెలుతురులో అనిపించిందని విన్నావు కదా. సరే, మనం నిర్ణయానికి వద్దాం. అంతా నీరేగా ఉంది, నీరు లేని చోట మరణం కోరుకుందాం. సరేనా? సరే, మాకు ఎక్కడైతే నీరు ఉండదో అక్కడే మాకు మరణాన్ని ప్రసాదించు. సరే, మీరు కోరినట్లే మీకు మరణం సిద్ధిస్తుంది. అరే, ఈ విధంగా వాళ్ళిద్దరికీ ఆ జగన్మాత వరమిచ్చింది. ఇంతలోకి వీళ్ళు అప్పటిదాకా కేవలం ఆహారం కోసమే జలచరాలు తింటుండేవారు. ఇంకా మితిమీరిపోయి, రే మధు, మనకెట్లా మరణం లేదు, ఇవన్నీ బతికేం చేస్తాయి, వీటి మొత్తాన్ని చంపేద్దాం చెప్పి కైటోడు మధు అక్కడున్న జలచరాలు మొత్తాన్ని చంపుతున్నారు. విపరీతంగా చంపి ఈదుతున్నారు, అటు పోతున్నారు, ఇటు పోతున్నారు. కొంతకాలానికి, ఒరే మధు, అక్కడేదో పువ్వు కనపడుతుందరా, చాలా బాగుంది, వెళ్దాంపా. రే, పువ్వు భలే ఉంది రే. అయినా ఆ పువ్వు పైన ఎవరు విచిత్రంగా ఉన్నాడే, మనకి ఒక తలకాయ ఉంది, వీడికి 4 తలకాయలు ఉన్నాయి. అది వీడోడు, ఇప్పటిదాకా మనకు కనపడలేదే. ఏయ్, ఎవరు నువ్వు? ఏందా మొద్దునెత్తరా, ఏంది పలకవేంది అని మధుకైటవులిద్దరూ కూడా ఆ యొక్క చతుర్ముఖుడిని గర్జించారు. ఎందుకు చతుర్ముఖుడికి కళ్ళు తెరిచాడు. ఇంకేంది, అకస్మాత్తుగా ఇద్దరు క్రూర రాక్షసులు ఆయన కళ్ళ ముందు కనిపించారు. ఆయన, నేనెవరు ఇక్కడున్నాను, ఇంతకాలం నేను ధ్యానం చేశానే, మళ్ళీ వీళ్ళెవరు వచ్చారు అని ఆయన ఆలోచించుకుండగా, రేయ్ 4 తలకాయలోడా, ఏం చేస్తున్నావురా అక్కడ? ఆ పువ్వు మాకు కావాలి, మేము ఆ పువ్వు తారుకోవాలి. నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్తావా, వెళ్ళవా? రేయ్ మధు, వీడేందిరా కదలట్లేదు, రేయ్ లేస్తావా, చంపమంటావా? అయితే మాతో యుద్ధం చేయి, నువ్వు గెలువు లేదా మేమన్నా గెలుస్తా, గెలిచిన వాళ్ళదే ఆ పువ్వు అని మధుకైటవులిద్దరూ కూడా ఆ యొక్క చతుర్ముఖుణ్ణి భయపెడుతున్నాడు. ఈయనకేం అర్థం కాల. అంతలోకి చతుర్ముఖుడు ఆ తామరకాడి నుంచి చిన్నగా కిందకి వెళ్ళిపోయాడు. కానీ మధు, ఏదైనా 4 తలకాయలోడు ఎటుపోయాడు? ఏంది పువ్వు ఒకటి కనపడుతుంది, చూడరా, ఎటుపోయాడు, వెతుకు. కానీ చతుర్ముఖుడు ఆ యొక్క నీటి అడుగు భాగానికి వెళ్ళాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ తామరకాల నుంచి కిందకి వెళ్ళగానే అక్కడ సహస్ర శిరస్సులతోటి ఉన్న ఒక పెద్ద సర్పం మీద విష్ణువు నిద్రించి ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి అన్నీ జ్ఞప్తికి వచ్చినాయి. తనెవరు, ఆ పనుకున్నదెవరు అన్నీ కూడా ఆ బ్రహ్మదేవుడికి జ్ఞప్తికొచ్చి ఒక్కసారిగా ఆ విష్ణువుతోడు, హే విష్ణు, రాక్షసాంతక, శంఖచక్ర గదాధారి, ఓ కమలనేత్ర లక్ష్మీ వల్లభ, హే పాహిమాం స్వామి, పాహిమాం, రక్షించు. అదుగో ఎవరో పెద్ద రాక్షసులు నా మీదకి దుముకుతున్నారు, నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. ఏ స్వామి,
లే, ఏందా ముద్దు నిద్ర? లే స్వామి, లే స్వామి, వాళ్ళు నన్ను చంపేటట్టున్నారు. దయచేసి నా మొరలు నీకు వినబడట్లేదా? లే స్వామి, అయ్యో కమల నేత్ర లక్ష్మీ వల్లభ, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. స్వామి మేలుకో, మేలుకో. ఎంతసేపటికి ఆ మహావిష్ణువు నిద్ర లేవలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆ మహావిష్ణువు నిద్ర లేకపోవడంతో ఎంతో దుఃఖం ముంచుకొచ్చి ఎంతో బాధపడ్డాడు. ఆ తరువాత ఆ మహావిష్ణువుకి ఆవహించింది ఒక దేవతని భ్రమించి ఆ నిద్రాదేవతని ప్రార్థించడం మొదలుపెట్టాడు. హే జగజ్జనని, ప్రకృతి రూపిణి అమ్మా, నేను ఎన్నాళ్ళ నుంచి నా ముఖతహా వచ్చిన వేదాలు నిన్నే స్మరిస్తూ ఉంటే, నువ్వే అన్నిటికీ మూలం అంటుంటే నేను కాదనుకునేవాణ్ణి. కానీ ఈరోజు సకల రాక్షస సంహారకుడు శంఖచక్ర గదారైన ఆ మహావిష్ణువు నేను ఆవహించి ఉన్నప్పుడు ఆయన నా మాటలు ఆయనకి వినపడట్లేదే, కనుక ఆ ఆవహించి ఉన్న నువ్వే అని నేను గ్రహించగలుగుతున్నాను. తల్లి, నా మీద దయ ఉంచి ఆ యొక్క మహావిష్ణువు నుంచి వదిలి నువ్వు వెళ్ళిపో. వెళ్ళినప్పుడే ఆ మహావిష్ణువు లేచి ఆ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏ దేవి, నువ్వు గనక ఇప్పుడు ఆ విష్ణువుని వదిలి వెళ్ళకపోతే నాకు మరణం తప్పదు. నేను దాసుని తల్లి, నా యొక్క బాధ నీకు కనబడట్లేదా? పాహిమాం తల్లి, పాహిమాం, రక్షమాం రక్షమాం, శరణు శరణు. ఓ లోకమాత, జగజ్జనని, నిద్రాదేవత, శరణు శరణం. నువ్వు ఆ విష్ణువుని వదిలి వెళ్ళిపో. దయచేసి నా ప్రార్థన ఆలకించి మహావిష్ణువుని మాయ నుంచి తొలగించు తల్లి. అకస్మాత్తుగా ఆ యొక్క విష్ణువు శరీరం నుంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి ఆకాశంలో శక్తి రూపంలో నిలబడింది. అప్పుడు ఆ విష్ణువు ఒళ్ళు విరుస్తూ ఆవలిస్తూ పైకి లేచి, ఎన్నాళ్ళేందో, ఏంది ఇంత ముద్దు నిద్రపోయానా? సరే, ఏంది బ్రహ్మదేవుడు వచ్చాడు ఇక్కడికి? ఓ బ్రహ్మదేవా, ఏంటి మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? సృష్టి ఆవిర్భావం అవుతుందా ఏమిటి? ఇప్పుడే నాకు మెలకువ వచ్చింది. ఏంది చాలా ఆందోళనలో ఉన్నట్టున్నావే? ఏం జరిగింది చెప్పు. ఏ స్వామి, ఏమి చెప్పనయ్యా, నీ చెవులో నుంచి రెండు గుబిలి బయటకు వచ్చి రెండు భాగాలుగా విడిపోయి మధుకైటల్ని రాక్షసులు ఆవిర్భవించారు. వాళ్ళు ఈ యొక్క జలచరాల మొత్తాన్ని తింటూ ఉన్నారు. అంతా తింటూ తింటూ ఇప్పుడు నా మీదకి వచ్చి నన్ను యుద్ధం చేయమంటున్నారు. వాళ్ళని చూస్తే మహాబాహువులు, క్రూరులు. వాళ్ళని చూసి నేను చాలా భయపడుతున్నాను స్వామి. వాళ్ళతో యుద్ధం చేసే పరిస్థితిలో నేను లేను. వాళ్ళను దయచేసి సంహరించవలసిందిగా నేను కోరుతున్నాను. నా బాధ అర్థం చేసుకో అంటూ ఉండగానే, రే మధు మధు, అదిగో అక్కడ ఆ 4 తలకాయలు ఎవడుతుంది ఇంకొక ఆయన నల్లగా ఉన్నాడు. రే ఏంది, ఆయనకి ఏదో ఆయుధాలుగా కనబడుతున్నాయే, పోదాంపా, వాళ్ళిద్దరి సంగతి ఏదో తిరుగుద్దాం అంటూ మధుకైటవులు ఆ యొక్క బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఉన్న ప్రదేశానికి వచ్చి, ఓ ఈ నలువా, మాతో యుద్ధం చేయరా అంటే ఎవరు ఈ నల్లవాడితో మాట్లాడుతున్నావేంటి? దా ముందు యుద్ధం చేసి ఆ పువ్వు దక్కించుకో, లేదా మేము నేను సంహరించి తీరుతాము అని చెప్పి మధుకైటవులిద్దరూ కూడా ఆ యొక్క బ్రహ్మదేవుడిని మళ్ళీ బెదిరిస్తూ ఉన్నాడు. అప్పుడు మాధవుడు చిరునవ్వు నవ్వి, ఓ రాక్షసోత్తములారా, స్వాగతం. మీరు ఈ చతుర్ముఖుడితో
ఏం యుద్ధం చేస్తారేమో కానీ ముందు నాతో యుద్ధం చెయ్యండి. నన్ను గెలిచిన తర్వాత అప్పుడు ఆ చతుర్ముఖుడి మీదకి వెళ్ళవచ్చు. నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. చతుర్ముఖుడు సిద్ధంగా లేడు కనుక ముందు నాతో యుద్ధం చెయ్యండి. ఒరే ఇదేందిరా, 4 తలకాయలతో యుద్ధం చేద్దామంటే మళ్ళీ ఈ నల్లవాడు వచ్చి నాతో యుద్ధం చేయమంటున్నాడు. సరే, ఎవరైతే ముందు యుద్ధాన్ని సమర్థిద్దాం అనుకున్నాం కదా, ముందు ఈ నల్లవాడితో యుద్ధం చేద్దాము. అరే మధు, నువ్వు ముందు పోరా, వాడిని 4 గుద్దులు గుద్దురా, ఆ దెబ్బకు వాడు భయపడి వెళ్ళిపోతాడు అనగానే మధు కోపంగా వెళ్ళి విష్ణుమూర్తిని 2 పిడిగుద్దులు గుద్దాడు. అని విష్ణుమూర్తి తేరుకొని ఆయన ఒకే ఒక ముష్టిఘాతం మధువుకిచ్చాడు. ఆ ముష్టిఘాతానికి మధువు ఎంతో దూరం భయపడ్డాడు. పడంగానే కైటవుడి కోపం వచ్చింది. ఆయనపై విష్ణువుని 2 గుద్దులు గుద్దాడు. అని ఆయన నెట్టూరు పూడ్చాడు. ఊరుకోలేదు. ఈయన ఆ కైటవును కూడా 2 పిడిగుద్దులు గుద్దాడు. ఈ విధంగా ఆ యొక్క మధువు కైటు ఇద్దరూ కూడా ఆ విష్ణుమూర్తితో మల్ల యుద్ధానికి, ద్వంద్వ యుద్ధానికి దిగారు. ఆ యొక్క స్వామివారు కూడా వాళ్ళని అదే విధంగా యుద్ధంతో ఓడించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇలా ఆ మధుడు కైటవుడు ఒకరి తర్వాత ఒకరు ఆ విష్ణువు మీదకి వెళ్తూనే ఉన్నాడు. కానీ విష్ణు ఒక్కడు ఇద్దరితో పోరాడుతూనే ఉన్నాడు. ఇలా పోరాడి 5000 సంవత్సరాలైపోయింది. అప్పటికి ఆ విష్ణువుకి అని చెప్పి చాలా అలుపు వచ్చినట్టుగా అనిపించింది. అందులోకి మొదడు వస్తుంటే, ఆగాగు, మీరు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు యుద్ధానికి వస్తున్నాడు. నేను ఒక్కడిని మీ ఇద్దరితో పోరాడుతున్నాను. మీకు యుద్ధ నియమాలు తెలియదా? అలిసిన వారితోటి, ఆయుధం లేని వారితోటి, భయంతో పారిపోయే వారితో యుద్ధం చేయకూడదు. నాకు ఇప్పుడు కాస్త అలసటగా ఉంది. కాసేపు తీరుకున్న మళ్ళీ మీతో యుద్ధం మొదలు పెడతాను అనగానే మధు, పోనీలేరా కైటు, ఆయన బాగా పోరాడాడు, మనతో పాటు బాగా యుద్ధం చేశాడుగా, సరే కాసేపు ఆయనకి విశ్రాంతి ఇద్దాంలే, మనతో ఆయనకి ఎట్లాగో మరణం తప్పదు అని చెప్పి మధు వెనక్కి వెళ్ళాడు. కైటవుడు కూడా వెనక్కి వెళ్ళాడు. ఒక్కసారి ఆ స్వామివారు ధ్యానంలోకి మునిగిపోయాడు. అప్పుడు ఆ స్వామివారికి ఈ యొక్క అమ్మవారు ఆ మధుకైటవులకి ఇచ్చిన వరం స్వామివారికి అర్థమైపోయింది. అరేరే, ఎంత తప్పు చేశాను, వెనక ముందు ఆలోచించుకోకుండా, వీళ్ళకి వరవన్న సంగతి తెలుసుకోకుండా 5000 సంవత్సరాలతో యుద్ధం చేశానా? సర్లే, ఇది దైవప్రేరణ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి మరణం ఏ విధంగా సంభవం అవుతుంది? ఏ రోగిష్ఠుడో కుష్ఠరోగో ఎవరైనా కానీ తను తానుగా చావాలనుకోడు కదా, మరి వీళ్ళెట్లా మరణిస్తారు? ఏదైనా సరే ఆ దైవాన్ని ప్రార్థిస్తాను అని చెప్పి విధంగా ఆలోచిస్తున్న ఆ యొక్క లక్ష్మీపతి ఒక్కసారి తల పైకెత్తాడు. అక్కడ సుందర స్వరూపమైన మహామాయిని కనపడింది. ఆమెను చూడగానే అప్పుడు స్వామివారు ధ్యాన నిద్రలోకి వెళ్ళి, దేవి మహామాయ, నీ రూపం సద్గుణము నిర్గుణము ఎరుగను. అసంఖ్యాకమైన నీ దివ్య చరితలు
ఎరుగను, కానీ నీ అతి దుర్గుష్టమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడికి నిద్రలో మునిగిపోయాను కదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువగా రాలేదు. అదేవిధంగా అచేతనైపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేలుకున్నాను. వెంటనే వీళ్ళతో దానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుడు చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్ళను మదమత్తును చేసింది, దుర్జల్ని చేసింది. ఆ విషయం నాకు తెలియక 5,000 సంవత్సరాల వీళ్ళతో పోరాడాను. చూసావు కదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుకను. దయచేసి తల్లి సహాయం చేయి. నేను కిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు, నువ్వు దేహాత్యాహారినివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? చెప్పు మాత అని విష్ణువు ధ్యానంలో చిన్నగా ఆ యొక్క మాయని ధ్యానించాడు. అందులోకి అమ్మవారు విష్ణువుతో ధ్యాన నిద్రలోనే, ఓ విష్ణు, నువ్వు అధైర్యపరకు. ఈ రాక్షసులకి తమ కోరుకున్నప్పుడు వరం ఉంటుందని కదా అని చెప్పింది నేను. సరే, వీళ్ళకి ఎట్లాగో కాలం మూడింది. నేను నీకు ఒక ఉపాయం చెబుతాను, గ్రహించు. ఎంతటి వారైనా మోహితులవుతారు. కామ మోహితులైన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. కనుక నేను వీళ్ళిద్దరినీ కామ మోహితులను చేస్తాను. అది నువ్వు గమనించి ఆ కామోహితులైన వారిని నువ్వు యుద్ధానికి ఆహ్వానించు. సరే తల్లి, నీ ఇష్టం అని జాన్లో విష్ణు మూట మాట్లాడుతుంటే మధు, ఏ విష్ణు ఇంకా అలసట తెరలేదా? రా, యుద్ధం చేద్దురా అనగానే ఆ విష్ణు ఒక నవ్వు నవ్వి తను యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అంతలోకి అంబిక పక్క 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 నవ్వింది. ఆహా! మధు కైటులిద్దరూ తలపైకి చూశారు. సుందర రూపం. ఆ సుందర రూపాన్ని చూసి ఆమె కళ్ళు ఈ మధుకైటవులిద్దరినీ కూడా ఆకర్షించాయి. మధుకైటవు అట్లానే చూస్తున్నారు. ఆ సౌందర్యాన్ని చూసి ఇద్దరు వాళ్ళు ఎంతో ఉత్తేజపడుతూ ఉన్నారు. మధుకైటవులిద్దరు మనసులో ఆ అందం నాకు కావాలి అనుకుంటూ ఆమె దివ్యస్వరూపాన్ని చూస్తూనే ఉన్నారు. వీళ్ళకి ముందు ఒక తేజమూర్తిగా కనిపించి కానీ శరీరం దానిగా కనపడలేదు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఆ శరీరధారినైన అమ్మను చూసేసరికి ఇద్దరు కూడా ఏమి సౌందర్యవతి, ఇలాంటి సౌందర్యాన్ని ఈ జలచరాల్లో నేను ఎక్కడా చూడలేదే. ఆమె నవ్వేమిని, ఆమె చూపింది మా మనసు లాగుతూ ఉంది అని మధుకైటులిద్దరూ వాళ్ళ ఆ తల్లికలు చూస్తూనే ఉన్నాడు. ఏ మధు, ఏం కైటువా, ఏంది? నేను యుద్ధానికి రెడీగా ఉన్నా, రారా యుద్ధం చేద్దాం. కానీ వాళ్ళు పలకలేదు. ఆ సౌందర్యం అట్టే చూస్తున్నారు. ఆ అందం వీళ్ళని మైమర్పింపజేస్తుంది, కామపీడితులను చేస్తుంది. ఆమె తన ఓరకంటిది ఒక్కసారి అట్లా చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. ఇంకా చూసుకో, మధుకైటవులు మనసులో ఆనందవేదం ఎక్కువైపోయింది. వాళ్ళ మనుషులు వాళ్ళలాగా లేరు. ఆ రాక్షసులు వాళ్ళ రూపాన్ని
మేము యుద్ధానికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయారు. అప్పుడు మళ్ళీ విష్ణువు, ఏం రాక్షసులారా, చేత కాకుండా ఉన్నారా ఏంది? నేను 10 నిమిషాలు అలసిపోయాను కానీ మీరు పూర్తిగా అలసిపోయారే ఏంది? ఓరపు దూకులు పైకి చూస్తున్నారు? రాండి, నాతో యుద్ధం చేయండి, నన్ను సంహరించండి, లేదా నా చేతిలో మీరు సంహారం అనండి. అయినా మధుకైటవులు మాట్లాడలేదు. ఇంకా విష్ణుమూర్తి మాటలతో వాళ్ళిద్దరిని రెచ్చగొడుతున్నాడు. అంతలోకి మధు, ఓ నల్లవాడా, ఏంటి ఇప్పటిదాకా నేను గుద్దిన గుద్దులు చాలేదా నీకు? సరేలే, నువ్వు మాతో బాగా యుద్ధం చేసావు, నీ యుద్ధాన్ని మేము మైమరిచిపోయాం, కానీ మా చేత నువ్వు ఓడిపోయావని నిర్ణయించుకో అంటే విష్ణు, ఓ రాక్షసత్వములారా, నేనెందుకు ఓడిపోయాను? నేను కేవలం అలసిపోయాను కనుక మీరు ఓడిపోయాను ఒప్పుకోండి. కైటవుడు, ఏంటి మేము ఓడిపోయావా, నువ్వు ఓడిపోయావా? మా గొద్దులు తట్టుకోలేక అలసిపోయి కూర్చున్నావు కదా అనగానే విష్ణువు, అయితే ఇప్పుడు యుద్ధాన్ని రండి, ఇప్పుడు మాకు యుద్ధం చేసే మనసు ఎదుపు, నేను యుద్ధం చెయ్యం. అయితే మీరు ఓడిపోయాను ఒప్పుకోండి. ఏ ఓడిపోయామా? మేమెందుకు ఓడిపోతాం? ఇంతలోకి ఆ అమ్మవారి చూపు వీళ్ళకల్లి ఒక కోరగంటి చూపుగా చూడటంతో వీళ్ళు ఇంకా మధోముక్తులు అవుతున్నారు. అంతలోకి విష్ణు, సరే మీ యుద్ధం నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు నేను ఏదైనా వరం ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మధు అన్న, ఏ నల్లడివాడ, మా చేత ఊడిపోయి నువ్వు మాకు వరం ఇచ్చేదేంది? మేమే నీకు వరాన్ని ఇస్తాము, ఏం కావాలో కోరుకో. అప్పుడు మహావిష్ణు ఒక నవ్వు నవ్వి ఒక్కసారి ఆ తల్లిని ధ్యానం చేసుకొని, ఆహా, మీరు నాకు వరం ఇస్తా అన్నారు కదా, సరే కోరుకుంటున్నాను, వినండి ఇద్దరు. 5,000 సంవత్సరాలు మీతో పోరాడాను కనుక మీ ఇద్దరు నా చేతిలో మరణించండి, అదే నా యొక్క కోరిక, ఆ వరాన్ని ప్రసాదించండి. ఒక్కసారిగా మధుకైటవులు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే, ఎలా మధు, మనమేమన్నా నోరు జారామా? కైటవుడు అంటున్నాడు, ఏం మధు, నోరు జారా మాట అనపోతే ఏమైంది? ఇప్పుడు మన ఇద్దరిని చంపుదామని కోరుకుంటున్నాడు, ఏం చేద్దాం? వరం ఇవ్వకపోతే ఆ యొక్క సౌందర్యం ముందు మన పరువు పోతుంది, ఏం చేద్దాం? మధు అంటున్నాడు, రే ఆ నల్లనోడు మన మాయలో పుచ్చారా, సరే మన ఇద్దరం ఒకటి ఆలోచిద్దాం. ఇక్కడంతా నీరే ఉంది, కించిత్ ప్రదేశం ఎక్కడా లేదు, భూమి కానీ ఏమీ లేదు కనుక మనం వాడికి తిరిగి ఎట్లా చంపాలో చెబుదాం అని చెప్పి మధుకైటవులు ఇద్దరు, ఓ నల్లని వాడ, నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని సంహరిస్తే మేము మరణిస్తాము, చంపుకోపో అనగానే విష్ణువు ఒక్కసారిగా నవ్వి తన యొక్క శరీరాన్ని పెంచుతూ పోయాడు, మహాబాహు అయిపోయాడు, గొప్ప రూపం వచ్చేసింది ఆ విష్ణుమూర్తికి. మధుకైటవులు ఆయన పాదాల దగ్గర ఉన్నారు. అది గమనించిన వారు, రే ఏంటి నల్లవాడు అనుకున్నాం కానీ చాలా పెద్ద మాయావిలాగా ఉన్నాడు అని చెప్పి మనం పెరుగుదామని చెప్పి ఈ మధుకైటవులు ఇద్దరు కూడా ఆ విష్ణువు కన్నా 10 రెట్లు ఎక్కువ పెరిగారు. ఆయన ఒక్కసారి పద్మాసనం వేసుకొని కూర్చొని తన శరీరాన్ని ఇంకా పెంచుతూ పోయాడు. మధుకైటవులు అప్పుడు ఆయన తొడల దాకా వచ్చేశారు. మధుకైటవులు ఇంకా పెరిగారు. 100 యోజనం దూరం వాళ్ళ శరీరాన్ని పెంచేశారు. విష్ణువు తన శరీరాన్ని 10,000 యోజనలు పెంచేసరికి ఆయన యొక్క తొడ 100 యోజనల కన్నా మించి 1000 యోజనలు పెరిగింది. అప్పుడు వాళ్ళు ఆయన తొడ దగ్గరికి రాగానే ఆ తొడ జల మొత్తాన్ని ఆవహించి ఉంది. ఆయన ఆకాశంలో ఉన్నాడు ఆ విష్ణుమూర్తి.
ఎమ్మడే తన సుదర్శనాన్ని ధ్యానించాడు. అయినాక చేతికి సుదర్శనం వచ్చింది. వీళ్ళు ఆయన తొడ మీద నీళ్లు ఎప్పుడైతే ఆయన తొడ మీద లేవో వీళ్ళు ఆయన తొడ మీద నిలబడ్డారు. వాళ్ళు శరీరం పెంచే లోపే ఈయన తన సుదర్శనంతో ఆ ఇద్దరి తలకాయలు నరికేశాడు. ఎప్పుడైతే మధుకైటవులు తలకాయలు తెగి నీళ్ళల్లో పడ్డాయో వాళ్ళు అక్కడికక్కడే మరణించాడు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ శరీరంలో నుంచి ఒక తెల్లని ద్రవం బయటకు వచ్చి నీళ్ళ మీద వ్యాపించింది. అది ఒక ముద్దలాగా తయారైంది. దాన్ని భూమి, ఇప్పుడు మనం ఉన్న భూమి అదే భూమి అంటారు. అందుకే చిన్నపిల్లల్ని మట్టి తినద్దు అంట, రాక్షస తత్వం వస్తుందని. సరే, విష్ణువు తన శరీరాన్ని శంఠ చేసి నార్మల్ స్థితికి వచ్చి శంఖ చక్ర గదాధారై బ్రహ్మదేవునితో, బ్రహ్మ ఇప్పుడు నీకు సంతోషమేగా, రాక్షసులు హతమయ్యారు కదా, ఇంకా మనము సృష్టి కార్యం నిర్వర్తిందాం అని చెప్పి ఆ విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో అన్నాడు. ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణువుకి స్మరించుకొని అక్కడి నుంచి ఆయన తన కమలం మీదకి వెళ్ళాడు. ఓ ముని సద్దులారా, ఇది మధుకైటవుల వృత్తాంతము.